నమస్తే. ప్రస్తుతం ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఇప్పటికి చాలా వీడియోలు అంటే సీసీ ఫుటేజ్ వీడియోలు బయటకొస్తున్నాయి. అవి ఫేక్ అని చాలా మంది చెప్తున్నారు. ఇంకా అవి ఫ్యాబ్రికేటెడ్ అని కూడా అంటున్నారు. కానీ చాలా మంది దీని గురించి కూడా అంటే ఇది యాక్సిడెంటే మరి మీరెందుకు నమ్మట్లేదో అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా ఇంకొంతమంది వాదన. కానీ ఈ మధ్య అసలివి నిజంగానే ఫ్యాబ్రికేటెడ్ వీడియోలా అని చెప్పడానికి కరెక్ట్ అయిన ఆధారాలు లేవు. ఈవెన్ ఆరోపించి ఇవి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు అని చెప్పడానికి ఆధారాలేమైనా ఉన్నాయా అంటే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇటు యాక్సిడెంట్ అని నిరూపించడానికి ఇంకా పోస్ట్ మార్టం అండ్ ఇంకా మిగతా రిపోర్ట్స్ కూడా బయటికి రావాలి. సో, మనం నిన్న మాట్లాడుకున్నట్టే దీనికి ఒక 15 డేస్ టైం పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు చాలా మంది మేధావులు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. కొంచెం ఎనక ముందైనా కూడా దీనివల్ల ఇబ్బందయ్యే అవకాశం ఉంటుంది గాబట్టి, దీన్ని ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎదురు చూస్తుంది వ్యవస్థ అని చెప్పేసి అంటున్నారు. సో, దీనంతటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు కిరణ్ మాదిగ యాక్టివిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీరు చెప్పండి. ప్రస్తుతం ప్రవీణ్ పగడాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కానీ ఇప్పుడు వస్తున్న వీడియోలు, సీసీ ఫుటేజ్ వీడియోలు గాని, ఆయనకు సంబంధించిన అంటే వైన్ షాప్‌కెళ్ళి మందు కొనుక్కున్నారు, తాగారు. తాగి డ్రైవ్ చేయడం వల్లనే ఇన్ని సార్లు పడి అంటే ఒక 2, 3 సార్లు పడబోయారు. పడ్డారు కూడా. ఒకసారి మనం చూసాము చాలా సీసీ ఫుటేజ్ వీడియోల్లో. అందులో ముఖ్యంగా లారీ కింద పడేవారు. ఇక్కడ కీసరగుట్ట దగ్గర టోల్ ప్లాజా దగ్గర. సో, ఇలా చాలా సార్లు ప్రమాదాలు జరిగినా కూడా ఆయన అదే విధంగా ప్రయాణించారే గాని మళ్ళీ వెనక్కి రావడమా, లేకపోతే ఎక్కడైనా రెస్ట్ తీసుకోవడమా చెయ్యలేదు. ఎందుకనుకుంటున్నారు సార్ మీరు దీని గురించి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయం టీవీల చేతులను లేదా మేధావులు అనబడేటోళ్ళ చేతులను ఎవరి చేతులు లేదా ఇష్యూ. ప్రభుత్వం ఆల్రెడీ దానికి ఒక వ్యవస్థని పోలీస్ వ్యవస్థ ఉన్నది. వాళ్ళ ఒక నిర్ధారణ కొన్ని 1, 2 వీడియోలు స్టార్టింగ్ లో టోల్ గేట్ దగ్గర ఉన్న వీడియోలు రిలీజ్ చేసిరు తప్ప ఇతను ప్రవీణ్ పగడాల అని వాళ్ళు నిర్ధారణ చేయలేదు. ప్రభుత్వం అనేక దాదాపు 200కు పైగా వీడియోలను వాళ్ళు ఇంకా సర్చింగ్ చేసే పనిలోనే ఉన్నారు. దానికి అనేక రకాల ఉన్న టెక్నీషియన్స్ తోని వాళ్ళు ఇది ఎట్లా దీన్ని నిర్ధారించాలనే పనిలో బిజీగా ఉన్న ఈ క్రమంలో అది ఫేక్ వీడియోనా ఒరిజినల్ అనేది నిర్ధారించాల్సింది కూడా పోలీస్ వ్యవస్థే కదా. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత దాన్ని అనేక రకాలుగా మాట్లాడడానికి అవకాశం ఉన్నది. ప్రజలని తప్పుదారి వ్యవస్థల మీదనే నమ్మకం కోల్పోయే స్థితిలో ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడటం, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వీడియోలను బయటికి ఇచ్చేయడం అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఖననం చేయడమే ఇది. నిజంగా వారు మద్యం దుకాణంకి వెళ్ళి తీసుకున్నారని ఎవరు నిర్ధారించాలి? పోలీసులు. చూశాను ఇందాక వాళ్ళు ఎవరో మమ్మల్ని క్షమించాలి ఇవి పెట్టినందుకు, అవి ఫేక్ వీడియో, మేము అది అనుకున్నాం ఎలిమెంట్, మేము ఇది అనుకున్నాం అని చెప్తున్నారు. అవన్నీ అసలు అక్కడ దాకా పోతే ప్రజలు ఎవరి మీద ఎక్కువ విశ్వాసం ఈ రోజు ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తర్వాత అత్యంత విశ్వాసం చూపించేది మీడియా మీద. ఖచ్చితంగా ఈ మీడియా ఎంత నమ్మకాన్ని కలిగించాలి ప్రజలకి. ఒక ఛానల్లో ఒక వార్త వచ్చిందంటే ప్రజలు ఈ ఛానల్లో వచ్చిన వార్త నిజమని నమ్మే స్థితి లేకుండా చేస్తున్నారు ఈ రోజు. నిజమే ఒకవేళ ఆ వీడియోస్ పోలీసు వాళ్ళు కూర్చొని ఇది నిజం మేము చేసింది ఇదే అని చెప్పేసి వాళ్ళు బయటికి రిలీజ్ చేసినాక మీరు వేల సార్లు దాన్ని ప్రజలకు చూపించరు, తప్పు లేదు. ఒకసారి ఇదే అని పెట్టడం, ఇంకోసారి ఇది కాదని మళ్ళీ తప్పు ఒప్పుకోవడం, ఇవన్నీ కరెక్ట్ గా. దీనిని ఆధారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది తన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేయడం ఇది తప్పు. నిజంగా ప్రవీణ్ పగడాల హత్య లేదా అది యాక్సిడెంట్ అనేది నేను గతంలో కూడా చెప్పిన నిర్ధారించాల్సింది ప్రభుత్వ యంత్రాంగము, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. అనేక మంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే చాలా మంది అది ఆయన మద్యం తీసుకుని మాట్లాడడం, చెలరేగిపోయి మాట్లాడడం, టీవీలలో ప్రజలలో ఉన్నటువంటి ఏదైతే ఐక్యత ఉన్నదో ఈ యొక్క వ్యక్తుల లోపల ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచి అనేక మంది మధ్య మనశ్శాంతి లేనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తా ఉన్నారు. మీరు రెడ్ టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నా, ఈ టీవీలలో డిబేట్లు పెట్టి ఒక మతాన్ని, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడటోళ్ళని ఫస్ట్ తీసుకుపోయి బొక్కలేయాలి. వీళ్ళని వేస్తే ఇంకొకడు మాట్లాడడానికి భయం ఉంటది, ప్రభుత్వాల మీద గౌరవం ఉండదు.
ముఖ్యమంత్రుల మీద గౌరవం ఉండదు, పోలీసు వ్యవస్థల మీద గౌరవం ఉండదు. మీడియాని కూడా ఒక్కొక్క ఛానల్లో ఒక్కో రకంగా మాట్లాడుతుంది. ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి. ఈ రకమైన వ్యక్తులను ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది పోలీసు వ్యవస్థ. వీళ్ళని తీసుకుపోయి బొక్కలేసి వాళ్ళు వేస్తే తెలుస్తుంది. ఇంకొకసారి వ్యవస్థ మీద తప్పుడు నిర్ణయాలతో మాట్లాడకూడదని తెలుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఎంత వేదన చెందుతున్నారని మీరు చూసారు వీడియో. అవును, వాళ్ళు ఒక పక్క శోక సముద్రంలో ఉండి తిరిగి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? భర్త చనిపోయింది నిజం, అతను ఎట్లా చనిపోయింది అనేది మాకు ప్రభుత్వం మీద, అధికారుల మీద, వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉన్నది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పుకోవాలా? వీళ్ళంతా ఎవరండి అసలు ఇష్టానుసారంగా మాట్లాడడానికి? ఇది బాగలేదు. నిజంగా కూడా ప్రభుత్వం ఎవరికి, అధికారులు, పోలీస్ అధికారులు ఎవరికి ఇస్తారండి రిపోర్ట్ ఇస్తే? ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకో, మీడియానే కదా పిలిచి ఇచ్చేది వాళ్ళు ఫస్ట్. అవును, అలాంటిది ఏదో కొన్ని వీడియోలు తీసుకొని చూపించడం అది బాధ అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంటే అది రేపు ఎవరిమైనా అదే కదా. ఖచ్చితంగా ఒక వ్యక్తి బతుకున్నప్పుడు నిర్మించుకొని కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి తన క్యారెక్టర్ నిర్మాణం చేసుకోవడానికి, అది ఎవరైనా కానివ్వండి, ఎన్నో కష్టాల తర్వాత తన క్యారెక్టర్ ను ఒక మంచి పొజిషన్ కి తెచ్చుకున్నాక, మనిషి లేకుండా పోయినాక ఆ యొక్క క్యారెక్టర్ ని ఈ రకమైనటువంటి నాశనం చేయడం అది ఎవరికి తగదు. అది ఎవరైనా సరే ఇది క్షమించరానటువంటి నేరం ఇది. సార్ కరెక్టే. ఇందులో ముఖ్యంగా మనకి ఇంకొక వాదన ఏం వినిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాలది హత్యే అని చెప్తున్నారో ఆ వర్గం మొత్తం ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఏంటి అంటే, ఇంటి నుండే ఆయనకు అన్నంలో ఏదో డ్రగ్ కలిపారు, లేకపోతే తినే పదార్థంలో డ్రగ్ కలిపారు, ఆయనని ఇక్కడనే హైదరాబాద్ లోనే కిడ్నాప్ చేసి మిగతా అంతా ఆ బండి పైన ఎవరైతే వెళ్లారో ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు, వేరే వ్యక్తి ద్వారా ఇవన్నీ సీసీ ఫుటేజ్‌ల్లో రికార్డ్ అయ్యేటట్టు చేశారు అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే నమ్ముతున్నారా ఇలాంటివి? ఇప్పుడు పాసిబిలిటీ ఉందా అంటారా? మానవత్వం ఉన్న ఎవడు మాట్లాడకూడదు అట్లా. మీరెవరండి నిర్ధారించడానికి? అల్ల విషయం కలిపిర్రా, డ్రగ్స్ కలిపిర్రా, ఆయనకి మందు తాపిచ్చిర్రా? ఇవన్నీ మీరెవరు అసలు? మీరే మాట్లాడాలనుకున్నప్పుడు పోలీసులతో పని లేదు. వి వాంట్ జస్టిస్ అని మాట్లాడాల్సిన అవసరం లేదు. మేమే జస్టిస్ చేస్తామని చెప్పి ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి చెప్పాలి. ఇవన్నీ పనికి మాలిన మాటలన్నీ మాట్లాడితే తర్వాత చట్టం ఏం చేయాలో చట్టానికి తెలుసు. కానీ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈజీగానే వచ్చు మనం. చంద్రబాబు నాయుడు వండుకున్న ఇంట్లో ఏం చేస్తున్నాయన, ఈ ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనొచ్చు. వాళ్ళు 24 గంటలు నిద్ర లేకుంటే ఏం చేస్తున్నారో అది అనుభవించటం తెలుస్తుంది. దీన్ని మేము ఏమి నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రజల మీద ఎటు భారం పడుతుంది? ఈ మనోభావాలతో ప్రజలు ఏమైపోతారు? ఎంతమంది ఒక ప్రవీణ్ పగడాల కోసం ఇంకెంతమంది చనిపోవాల్సి వస్తుందో అని అనేక రకాలుగా వాళ్ళు ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మీ దగ్గర సరైన ఆధారాలు ఎప్పుడు చూపించాలంటే, అధికారులు ఎప్పుడైతే బయటకు వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, లేదు ఇది తప్పుడు రిపోర్ట్, ఇగో మా దగ్గర వాస్తవం ఉన్నదని అప్పుడు చూపించితే నమ్మొచ్చు ఎవరినైనా. నేను చెప్తా ఉన్నాండి, ఆ వీడియోలు కూడా చూస్తున్నా. ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ సీసీ కెమెరాలు ఉన్న కాడలో పడుతుండా పోయి మళ్ళీ వాటి పేక్ అని చెప్పడం ఎందుకు? చూయించారు పేక్ అంటారు. మళ్ళీ జనాలకు అనుమానం వస్తుందా రావట్లేదు? ఖచ్చితంగా. ఆయన లారీ కింద పడ్డా సీసీ కెమెరా ఉంటది, ఆయన ఏదైనా మూల మీద పోయి పడ్డా సీసీ కెమెరా ఉంటది. ఇవన్నీ ఆయన పడిన దగ్గరనే సీసీ కెమెరాలు ఉంటాయా? హైవేల సీసీ కెమెరా చూసుకొని పడిపోతుండా? ఇలాంటి అనుమానాలు క్రియేట్ చేయడానికి అవకాశం ప్రజలలో లేనిపోయిన అనుమానాలు తెప్పిస్తున్నట్టే కదా. నిజంగా పోలీసు వాళ్ళు చూపించరు ఆ వీడియోలు, పోలీసు వాళ్ళు తెలుస్తారు దాన్ని ఏందనేది. పోలీసు వాళ్ళు కూడా తప్పుడు రిపోర్ట్ ఇస్తే అప్పుడు నీ దగ్గర ఉన్న ఒరిజినల్ రిపోర్ట్ ఏందో తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. అప్పుడు వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు నీకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది అనుకుంటేనే తప్పుడు ఆరోపణలు, తప్పుడు రిపోర్ట్ బయటికి తీసుకురావడం అంటే ప్రజల మనోభావాలతో పాటు వ్యవస్థలని అవమానపరిచే రీతిగా కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఎవరేందనేది నాకు తెలిసి పోలీసు వాళ్ళు ఫస్ట్ ఈ ప్రవీణ్ పగడాల కేసు కంటే ముందు ఈ దొంగలను ఫస్ట్ అరెస్ట్ చేస్తే దరిద్రం పోతుంది ఈ వ్యవస్థకి. వీళ్ళ వల్లనే కొంతమంది, నేను అన్ని టీవీలు మాట్లాడను, కొన్ని టీవీలు
విలువలతో కూడినటువంటి డిబేట్లు చేసినట్టు నేను తప్పుపట్టను. కానీ రేటింగ్స్ కోసం పెద్ద పెద్ద అరుస్తున్నాయి ఆయన టీవీలో మూర్తి గారు. ఆయనకేమవసరం? ఆయన మాట్లాడాల్సింది. రెచ్చిపోతున్నాయి ఆయన టీవీలో. బాగా మొత్తం వ్యవస్థనంతా ఆయన కాపాడుతున్నట్టు. ఎవరు మాట్లాడాలా? కుటుంబం మాట్లాడాలంత ఆవేదనతో. అవును. ఇలాంటి డిబేట్లు అనుకుంటారు మా టీవీలు పెద్ద పెద్ద రేటింగ్స్ ఉన్నాయి, మేము ఏం చెప్పినా చెల్తది అనుకుంటున్నాయి ఆయన మూర్తి గారు. మాకు అవకాశం లేదు మాట్లాడటానికి. ఎవరి మీద రెచ్చిపోతున్నాయి ఆయన? ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఏమైనా చేయగలుగుతాడు ఆయన? లేదు. ప్రవీణ్ పగడాలని క్రైస్తవులే ఓన్ చేసుకుని అనుకుందాం. క్రైస్తవులలో ఈ డిబేట్లలో పాల్గొని ఆలమీలు లెక్కేస్తే కొంతమంది ఎదవలను దృష్టిలో పెట్టుకొని మొత్తం వ్యవస్థను తప్పుగా చూడకూడదు కదా. ఖచ్చితంగా చూడొద్దు. హిందువులలో ఉన్నారు. హిందువులు మొత్తం ఐక్యతగా లేరా? అన్నదమ్ముల లెక్క మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, అన్నదమ్ముల లెక్కనే ఉంటుంది. బయటకు వచ్చి ఒకడారై దుర్మార్గులు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల వ్యవస్థలో ఉన్న అమాయకులు బలైపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరండి వీళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చిరు? నా వ్యక్తిగత విలువలని కించపరచాల్సిన అర్హత ఎవరికి ఉంది? మన స్వేచ్ఛని ఇంకొకటి భంగం చేసే రైట్స్ ఉన్నాయండి. సోషల్ మీడియా ఉంది కదా, మనం ఏం మాట్లాడినా చెల్తది. ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టేస్తే చూసుకుంటారు జనం, అది మంచైనా చెడైనా నా గురించి తెలుసుకుంటారనే దరిద్రపు ఎదవలు తయారయ్యారు. ఇప్పుడు పనికి రాని ఎదవలను తీసుకుపోయి లోపలేస్తాం, వాళ్ళకి తెలుస్తుంది. చట్టాలంటే ఏందో తెలుస్తుంది, ప్రజలంటే ఏందో తెలుస్తుంది, విలువలు తెలుస్తాయి. మేము ఏ వీడియో పెట్టా చూస్తున్నారు, మాకు రేటింగ్స్ వస్తున్నాయని ప్రతోడు యూట్యూబ్ తయారు చేయడం, అందులో పెట్టి ప్రజల వ్యక్తిత్వాలను కించపరుస్తున్నారు. ఆ యూట్యూబ్లలో కనపడే ఒక్క ఏదో కూడా సరైనోడు కాదు. అనేక మంది విలువలతో కూడిన డిబేట్లు పెట్టే వాళ్ళు కూడా వీళ్ళ దెబ్బకు వాళ్ళు టీవీలలోకి రావడానికి ఇబ్బంది పడుతుంది. నాకే బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడదామంటే. ఈ విధవలతో పోల్చుకొని కూర్చొని ఏం మాట్లాడతాం మనం? ఎవరండి? ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటాడు. అది వ్యక్తిత్వమైన నిర్ణయాలు కదా. నువ్వెవరు ఆ దేవుని ఈ దేవుని చర్చలు పెట్టి మాట్లాడడానికి? నిజంగా గ్రంథాలే ఉన్నాయనుకుందాం. గ్రంథాలలో ఉన్న ఎవడు చదువుతావు వాడు తెలుసుకుంటాడు. నువ్వు బైబుల్ చదివి బైబుల్ ఉన్న విషయాలు తెలుసుకొని నమ్మిపోతున్నావు చర్చికి. భగవద్గీతలో ఒకవేళ తప్పులుండి తెలుసుకుంటాడు, అరే ఈ తప్పులు ఉన్నాయని వాడు మనస్తత్వాన్ని బట్టి మార్చుకుంటాడు. ఎవరు అసలు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు? మీరెవరు నిర్ణయించడానికి? నేను ఒకవేళ మీరు నన్ను డిబేట్కి రండి సార్ అన్నారు, నాకు నచ్చలేదు రాలేను మేడం అంట. అంతేగాని నాకు నచ్చినట్టు టీవీ మీద మాట్లాడడం తప్పు కదా. ఫస్ట్ నేను మీ రెడ్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ డిబేట్లలో మనుషుల మానవ విలువలని కించపరిచే ఎవడైతే ఉంటాడో వాడిని వ్యవస్థలో లేకుండా లోపలేసి తోమాలని భయం వస్తుంది వ్యవస్థ. ఇదే విషయానికి సంబంధించి ఇంతవరకు అంటే ఇప్పుడు హర్షకుమార్ ఎక్స్ఎంపీ హర్షకుమార్ ని అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అండ్ సాక్ష్యాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు గాని మాటలు గాని మాట్లాడకండి అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ, ఏపీ పోలీస్ వ్యవస్థ అయితే చెప్తుంది. దీని అంతటిని అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు టీవీ డిబేట్లకు మీరు అన్నట్టుగా వచ్చి సంచలనంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరిని పాయింట్అవుట్ చేసి అలాంటిది ఇప్పుడు ఆగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మేడం నేను ఇప్పుడు కొన్ని స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా. నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఒకటి రెండు చేయొచ్చు బాగా ఫేమ్ కావడానికి. అది ఎక్కువ రోజులు నిలబడదు మేడం. నీ వ్యక్తిత్వం ఏది ఉందో అది ఒక రోజు బయటకు వస్తుంది. ఖచ్చితంగా. నువ్వు ఏదో లోపల ఒకటి బయటకు ఒక రకంగా మాట్లాడితే అది ఒక రోజు బయటకు వస్తుంది. ఏ వ్యక్తి అయినా నేను ఏదో కావాలి, నేను మళ్ళీ ప్రజలలో కనపడాలనే తత్వంతో ఏది మాట్లాడినా తప్పే. చట్టాల విలువలు తెలిసి చట్టసభలలోకి పోయి వచ్చిన వ్యక్తులు ఎవరైనా వాటి మీద గౌరవం ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత బలంగా మాట్లాడినా క్రైస్తవుల ప్రతినిధిగా మారిపోదామనో, లేదు ఇంకొక హిందువుల ప్రతినిధిగా మారదామనో, ముస్లింల ప్రతినిధిగా మారదామనో, ఒక వర్గాన్ని బేస్ చేసుకొని నన్ను ఎట్లా ఏ వర్గం నమ్మట్లేదని ఒక వర్గం పక్షాన్ని నేను మాట్లాడదాం అనుకున్నాను అనుకో, అది కొద్ది రోజులు నిలబడుతుంది మేడం, తర్వాత ఉండదు. అది ఒక రోజు బయటకు వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది క్రైస్తవుల పేరుతోనో దళితుల పేరుతోనో ఇంకో పేరుతోనో వచ్చిర్రు. ప్రజలతో పాటు తను ఎవరినైతే నమ్ముకొని మాట్లాడాలి వాళ్ళకి అండగుండాలనుకుంటారో వాళ్ళు కూడా విశ్వసించే పరిస్థితి లేరు మేడం. ఇలాంటి వాళ్ళని ఎవరు నమ్మరు ఒక రోజు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. నేను ఎవరి గురించి మాట్లాడను. ఏదున్నా నేను మళ్ళీ మీకు అంతకుముందు వీడియోలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా,
వ్యవస్థలలో గనక తప్పిదాలు వాళ్ళు బయటికి రిలీజ్ చేస్తే నీ దగ్గర ఉన్న నిజమైన ఆధారాలను అప్పుడు పట్టుకొని, అప్పటికి కూడా నువ్వే నిర్ధారించడానికి లేదు. నీకు లోకల్ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టులో జరగకపోతే సుప్రీం కోర్టుకి, అక్కడ కూడా జరగకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టుకు పో. ఎక్కడనైనా నువ్వు చట్టాన్ని ఆశ్రయించాల్సిందే. చట్టం చేతిలోకి తీసుకొని నా వెనక దళితులు ఉన్నారనో, నా వెనక క్రైస్తవులు ఉన్నారనో, హిందువులు ఉన్నారనో రెచ్చిపోయి మాట్లాడితే ఏదో ఒకరోజు తోలుస్తారు జనం. ఖచ్చితంగా సార్ ఇప్పుడు తెలుసుకోవాలి ఏ నాయకుడైనా సరే. ఇదే విషయానికి సంబంధించి అంటే కులాన్ని అమాయక కులాన్ని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజలు నేను ఏది మాట్లాడినబ్బా మా నాయకుడని నా వెనక నిలబడతారనుకుంటే కొద్ది రోజులు మాత్రమే అది నడుస్తుంది. అంటే ఇదే విషయానికి సంబంధించి పాస్టర్స్ అంతా ఇప్పుడు అమాయకపు క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారు. ప్రవీణ్ పగడాలకు జరిగింది హత్యే అని చెప్పేసి ఒత్తి వక్కా నుంచి చెప్తున్నారు. దీనివల్ల క్రైస్తవులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. అందులో కొంతమంది మాత్రమే, వీళ్ళ వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. క్రైస్తవులను రెచ్చగొట్టే పరిస్థితి రెచ్చిపోయేటోళ్ళు అయితే లేరు. వాళ్ళు ఎప్పటికీ శాంతినే బోధిస్తారు. అది మీకు తెలుసు, సమాజంలో అందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తులు కనపడుతున్నారు మనకి, వీళ్ళు నేను ఈ సమాజానికి ప్రతినిధిని కావాలనే ఆరాటం మనకు కనపడుతుంది వాళ్ళ ఫేస్లలో, వాళ్ళ మాటలలో. ఈ వర్గాలకు ప్రతినిధులు అయితే అంటే ఎవ్వరు కాలేరు. చరిత్ర పెద్ద పెద్దలు ఇంటర్నేషనల్ దాకా కూడా పోయి మళ్ళీ ఇక్కడనే మన ముందే తిరుగుతూ ఉన్నారు. మనకు తెలుసు పేర్లు ఎందుకు కానీ. ఎవరు కూడా ఓన్ చేసుకుందామని అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నా తప్పుదారిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. పూర్తిగా ప్రభుత్వాల మీద, చట్టాల మీద విశ్వాసం. ఇప్పుడు నేను అనేక మంది అమాయకపు క్రైస్తవులు అనబడేటోళ్ళవి కూడా నేను అన్ని గమనిస్తూనే ఉన్నా. ఎవరు ఎక్కడ కూడా ప్రభుత్వం ఏం రిపోర్ట్ ఇస్తుందో అన్నా, ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూద్దామన్నా ఎవరు కూడా ఆవేశంతో మాట్లాడొద్దన్నా అని మాట్లాడేటోళ్ళని వింటున్నాను. ఒకటారు ఎవడన్నా మూర్ఖంగా మాట్లాడితే క్రైస్తవుల పేరుతో క్రైస్తవులలోనే ఉండి ఉన్మాదం చేసేటోళ్ళు ఉంటారు. హిందువుల పేరుతో క్రైస్తవుడు హిందువులలోకి పోయి క్రైస్తవుల్ని తిట్టే ఇంకొక ఉన్మాది తయారై ఉంటాడు. ముస్లింలలో హిందువు క్రైస్తవుడే పోయి హిందువులని క్రైస్తవుల్ని తిట్టే ఉన్మాదులు ఈ రకమైన వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని బేస్ చేసుకొని మొత్తం మనం ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారో ఫస్ట్ వాళ్ళని మనం పాయింట్అవుట్ చేసి మన చేతులకు తీసుకోకపోయినా వ్యవస్థల గొప్ప చెప్పాల్సిన బాధ్యత మీ టీవీకి ఉన్నది, మా లాంటి వాళ్ళకు కూడా ఉంది బాధ్యత. ఇప్పుడు ఈ సందర్భంగా మీరు క్రైస్తవ సమాజానికి గాని, ఇప్పుడు రెచ్చగొట్టే వాళ్ళకి గాని, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు కూడా, ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రవీణ్ పగడాల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? అంటే ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా అనేది. ప్రవీణ్ పగడాల గారి వీడియోలు నిన్న ఆయన గత జీవితం కూడా చెప్పిండు. ఆయన నేను బాగా తాగుబోతుంది, తిరిగి నా జీవితం అంతా ఒక చీకటి జీవితం, అలాంటి జీవితం నుంచి నేను ఈ రకంగా మారడానికి కారణం క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్న నేను హిందువుని కాదు, ముస్లింని కాదు, క్రైస్తవుని కాదు నేనని ఆయన చాలా క్లియర్ గా నా పిల్లలకు నేను కులాన్నే చెప్పలేదని చెప్పిన వ్యక్తి ఆయన. బతికుండంగా మాట్లాడిన మాటలు. తాను చనిపోయిన తర్వాత తన వ్యక్తిత్వం మీద అనేక రకాలుగా తీసుకొస్తా ఉన్నది చాలా తప్పు, అలాంటివి చేయొద్దు. ఇంకో విషయం, వాళ్ళ కుటుంబం శోక సముద్రంలో ఉన్నది. వాళ్ళ మనోభావాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా మనకే, వాళ్ళ కుటుంబానికే లేని ఆవేశం వాళ్ళు కదా కోల్పోయింది. ఈ రోజు ఎంత ప్రవీణ్ గారికి అభిమానులుగా మారినా అభిమానం కంటే కూడా తమ జీవిత భాగస్వామి, తన జీవితంలోనే సగభాగమైన భార్య, పిల్లలు, వాళ్ళు ఈ రోజు అయ్యా మీకు దండం పెడతాం. ఎవరైనా సరే ప్రభుత్వం ఏదైతే వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎవరు తొందరపడొద్దని వాళ్ళు అంత దండం పెట్టి చెప్తున్నాక వీళ్ళకి ఏం అవసరం వస్తుంది? నిజంగా ఫేక్ వీడియోస్ వస్తే మొత్తం పోయి ఎక్కడ ఎవరికి ఇవ్వాలి రిపోర్ట్ చేయండి పోలీసు వాళ్ళకి. ఈ ఫేక్ వీడియోలని వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి రిటర్న్ గా పోయి కేసు ఫైల్ చేయండి. మీరు ఒక వీడియో అప్లోడ్ చేసేసి అది తప్పు, ఇగో ఇది రైట్ అని ఇంకెవరండి ఇచ్చింది రైటు? అలాంటప్పుడు పోలీసు వాళ్ళ మీరెందుకు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారు
వి వాంట్ జస్టిస్ అని ఎందుకు అడుగుతున్నారు? అడగొద్దు, మీరే చేతిలో తీసుకొని ఇగో ప్రవీణ్ పగడాల హత్య ఇట్లా జరిగింది, అది యాక్సిడెంట్ కాదు అని మీరు అన్ని క్లియర్ ప్రూఫ్ తీసుకొచ్చి, ఒకవేళ నువ్వు నిజంగా ప్రూఫ్ ఇస్తే నీకు జల్తదా పోనీ? నీకు నువ్వు ఇచ్చే పేపర్ అది నిజమైనా నీకు అది నిజమని తేల్చే రైట్ నీకు లేనప్పుడు ఎందుకు అమాయకపు ప్రజలను రెచ్చగొట్టడం? ప్రజలు వెయిట్ చేస్తున్నాక మీకెందుకు? నిజంగా ప్రజలు ఎప్పుడు తీర్పిస్తారండి? ఒక అవకాశం ఉన్నది. నాయకులు గనక దీని మీద సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకోవట్లే, నాయకుడు స్పందించట్లే చూస్తున్నాం మనం. పోలీస్ యంత్రాంగాన్ని చెప్పింది అంతవరకు ఓకే. ఏ రాజకీయ పార్టీ కూడా మానవత్వంతో మాట్లాడట్లే, బాధ అనిపిస్తుందండి. మాట్లాడరి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి, తొందరగా తీసుకురండి, ఇది ఏదో ఇష్యూ అవుతుంది, ప్రజలలో మనోభావాలలో లేనిపోని గొడవలు అయ్యేటట్టుందని తొందరగా ఒత్తిడి తెచ్చే అవకాశం లేదా అండి ప్రతిపక్షాలకి? ఎవరు మాట్లాడట్లే. అయినా నాకైతే నిజం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆయన అనుభవంలో ఇప్పటి వరకు ఎక్కడ ఆయన మతాలను రెచ్చగొట్టిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు, అది క్లియర్. అతను ఏం చేస్తుండ అనేది ఆయన పనితోనే సమాధానం ఇస్తాడు, మాటలు చెప్పడం అనేది నేను నమ్ముతున్నా. మాటలు మాట్లాడే వేరే వ్యక్తుల గురించి అసలు మాట్లాడను, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అధికారులతో ఎట్ట పని చేయించుకోవాలో కూడా ఆయనకు తెలుసు. నేనేమంటున్నంటే, ఏ నాయకుడికి మేలు జరిగే ఉద్దేశం కలిగి మాత్రం ఎవరు కూడా ఏ పార్టీకో దీన్ని మేలుకరంగా మారుద్దామనే ఉద్దేశంతో దయచేసి ఎవరు మాట్లాడకురు. ఏ నాయకుడు ఎవరికి మేలు చేయడు. ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది, అక్కడ ఒక విలువలు కలిగిన ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆయన ఎట్లా లీడ్ చేయాలో ఆయనకు అనుభవం ఉన్నది. కాబట్టి అధికారులతో దీన్ని ప్రవీణ్ గారు బయలుదేరిన కాడి నుంచి చివరి వరకు వాళ్ళు ప్రతిదీ సర్చింగ్ చేస్తున్నారు, ప్రతిదీ బయటకు వస్తుంది. నిజంగా ఆయన్ని హత్య చేస్తే గనక ఎవరు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. అన్నిటిని తేలుస్తారు. ఎవరు అపోహలకు గురై ప్రజలని, ఒక పక్కన మీడియా వ్యవస్థలు కూడా మాకు రేటింగ్ పెరగాలనే దయచేసి అలాంటి చేయకురి. ఒక విలువలతో కూడినటువంటి ప్రచారం చేయండి, మీకు ప్రజలే బ్రహ్మరథం పడతారు, మీ ఛానల్స్ కి విలువ పెరుగుతుంది. చాలా మనం చూసినాం పేపర్లని, అదే విధంగా కొన్ని పేపర్లు చూస్తున్నాండి, క్లియర్ గా వాళ్ళ దగ్గరుండి ఆయనకు మందు దాపినట్టు రాస్తున్నారు. పెద్ద మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ రాస్తున్నాయి. బాధ అనిపిస్తుంది. ఆ పేర్లు చెప్పుదాం అంటే బాగోదు, కానీ అది తప్పు, అటు రాయొద్దు. చాలా మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. మీ జాగీరు కాదు చట్టాన్ని మీ చేతిలో తీసుకొని రాయడానికి. మీకున్న విలువలు, చట్టం మీకు ఇచ్చినటువంటి పవర్స్ ఏవైతున్నాయో చట్టానికి లోబడి చేయాలి తప్ప, నేను రాసిన తర్వాత నాదే పేపర్ ఫస్ట్ రాసింది అని మన తర్వాత చెప్పుకుందాం అనే రీతిలో దయచేసి రాయొద్దు. ప్రతిదీ కూడా చట్టానికి ఒప్పచెప్పండి. ఈ దేశంలో ఒక విలువలు కలిగిన సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారి అధికారులతో ఎట్ట పని చేయించాలో వారికి బాగా తెలుసు. ఆయనకు ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు వారి మీద భరోసా ఉంచండి. ఆ లోపు గనక అన్యాయం జరిగినట్టు గనక మీకు అనిపిస్తే మీ కాడున్న ఆధారాలతో కోర్టులకు పోవచ్చు తప్ప ప్రజలని రెచ్చగొడితే మాత్రం దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ రెచ్చగొట్టేళ్ళ సంగతి ప్రజలు ఏం చేస్తారో తర్వాత మీకు అర్థం కాదు. మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడేదో పబ్లిసిటీ కోసం గనక టీవీల ముందుకు వచ్చి వ్యక్తుల మనోభావాలని, కులాల మనోభావాలని, మతాల మనోభావాలని దెబ్బతీసే విధంగా మీ చర్యలుంటే చరిత్రలో మీరు మిగలరు. దయచేసి మీకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ మాటలు ఒక్కొక్క దేవుణ్ణి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతా ఉంది. వాడు రాధా మనోహర్ దాస్ మాట్లాడతాడు, వాడు ఎవడిచ్చిండో ఆయనకి రైట్స్. ఇంకొకడు మాట్లాడతాడు, మీ రాముడు అసలు వీడెవడు మాట్లాడడానికి. ఆ ప్రజలలో వాళ్ళకున్న దేవుణ్ణి ఆ రకంగా పూజించుకుంటారు వాళ్ళు. నీకు నచ్చనప్పుడు నచ్చనట్టు. నువ్వేనా మొత్తం రాజ్యాన్ని ఇప్పటిదాకా చరిత్ర నిర్మించిన వాళ్ళు? మీరు బైబుల్ రాసిన వాళ్ళు మీరేనా? భగవద్గీత రాసింది మీరేనా? మీరెవరు మాట్లాడడానికి? పోనీ మీ చరిత్ర ఏమైనా ఉందా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఇలాంటి వాళ్ళ తోలు తీసే పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా ముందుకు వస్తే ఇంకా ఒళ్ళు బాగుంటుంది చెప్తున్నా నేను. ప్రజల మనోభావాలను దెబ్బతీసి ప్రజలను చంపే ఈ రోజు ప్రవీణ్ పగడాల చావడానికి ఈ చర్చలే కారణం. ఆయన మందు తాగి చచ్చిండా, లేదు ఆయన యాక్సిడెంట్ లో లేకపోతే ఎవడో చంపిండా, ఇవన్నీ పక్కన పెడదాం.
ఎక్కడ ఇంత చర్చ రావడానికి కారణం ఏంటంటే ఈ డిబేట్ల వల్లనే. అవును. అవును. నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో, తప్పులేదు. నీకు నచ్చింది నీ దేవుడు, నా దేవుడు గొప్పోడని చెప్పు. నేను అందుకే ఇట్లా ఉన్నాను చెప్పు. నీవు ఈ గతంలో ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు చెప్పుకో. కానీ ఇంకొక దేవుణ్ణి కించపరిచే రైట్స్ నీకు లేవు. ఖచ్చితంగా. మానవత్వంతో ఉన్నప్పుడు ప్రజలు ఏ రోజుకైనా మానవ విలువలు ఉన్న వ్యక్తిని గుర్తిస్తారు. సమాజంలో మనం చాలా చరిత్ర చూసినాం. ప్రజల పక్షాన మాట్లాడి విలువలతో మాట్లాడిన వ్యక్తికి ఒక రోజు వస్తది. నేను ఇప్పుడు మీరు పిలిచినప్పుడు తిట్టొచ్చు, వాడట్ట వీడిట్టని రెచ్చిపోయి మాట్లాడొచ్చు, కానీ తప్పది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా కిరణ్ మాదిగ ఏం మాట్లాడారో. అంటే ఈ డిబేట్ల వల్లనే, అనవసరమైన డిబేట్ షోల వల్ల ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అది హత్య అయితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే అది కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలుతుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా తేలే అవకాశం ఉంది. అండ్ ప్రభుత్వం మీద అండ్ అక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి. ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు అటు క్రైస్తవుల్ని గాని, ఇటు హిందువుల్ని గాని, ఇంకో మతాలు, అంటే మతాలను రెచ్చగొట్టే మాటలు ఇంకెవరు మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప అని అనుకుంటే చాలు. ఇతర మతాల దేవుళ్ళు అనవసరం, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడడం కూడా తప్పే అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఈ డిబేట్ల వల్ల ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. ఇంకా పోవద్దు అంటే ఈ డిబేట్లను ఆపేస్తే మంచిది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడితే మాత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాలకి ఏం జరిగింది అనేది మాత్రం రిపోర్ట్స్ లో తేలుతుంది. ఈవెన్ నష్టపోయింది క్రైస్తవ సమాజం కాదు, క్రైస్తవ సంఘం కాదు, కేవలం వాళ్ళ కుటుంబం. ప్రవీణ్ పగడాల కుటుంబం నష్టపోయింది. ఆయన పెంచుకుంటున్న పిల్లలు నష్టపోయారు. అండ్ వాళ్ళ భార్య ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. మాకు పోలీస్ వ్యవస్థ మీద, అక్కడ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని చెప్పేసి. అయినా కూడా ఈ క్రైస్తవ సంఘాలకు నమ్మకం ఎందుకు లేదు? ఎందుకు నిరసన చేస్తున్నారు? ఇప్పుడు ఆగితే కదా తెలిసేది అది ఏం జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రెషర్ చేస్తే ఏమొస్తుంది? అసలు ఫస్ట్ రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత అది కరెక్ట్ అనిపించకపోతే హైకోర్టులకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఇంకా లేకపోతే ఇంటర్నేషనల్ గా ఏదైనా వర్క్ చెయ్యాలి గాని, చట్టపరంగా వెళ్ళాలి గాని, ఇలా నిరసనలు ధర్నాలు చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనా